సార్ కేసీఆర్ పైన వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టిపారేసింది. అయితే దీంతో రేవంత్ రెడ్డికి ఇది మొదటి ఓటమి, కేసీఆర్ది గెలుపు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎట్లా చూడొచ్చు సార్ ఈ ఇష్యూని? కొంతమంది కొన్ని అంటే కేసీఆర్ ప్రోగా ఉన్న పత్రికలు, మీడియా ఇది కేసీఆర్కి సక్సెస్, రేవంత్ రెడ్డికి షాక్ అని పెడుతున్నాయి. రివర్స్లో కొంతమంది ఏమో కేసీఆర్కి షాక్, రేవంత్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు అని పెడుతున్నాయి. అది రెండు కూడా వాస్తవమే, రెండిట్లో కూడా కొంత సత్యం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాడు. అసలు ముందు కేసు చెప్పుకొని దాని తర్వాత జడ్జిమెంట్ ఏ విధంగా వచ్చిందో చెప్పుకున్నాం. సో ఏంటంటే రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా కేసీఆర్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వంలో ఈ 10 ఏళ్లలో జరిగిన అనేక అవకతవకల సోకాల్డ్ అవకతవకల మీద రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టాడు. ఆయన ఫస్ట్ ఎంచుకున్నది విద్యుత్ రంగాన్ని. విద్యుత్ రంగంలో అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించాడు. కాబట్టి దాని మీద సమీక్ష జరిపి మొత్తంగా చూసుకున్నప్పుడు 85,000 crores 85,000 కోట్ల అప్పులు విద్యుత్ రంగంలో మాత్రమే ఉన్నాయనేది బయటికి తీశారు. దాని తర్వాత అనేక అవకతవకలు జరిగాయి విద్యుత్ రంగంలో అనేది. అంటే ఒకటేమో ఛత్తీస్గఢ్ నుంచి ఎలక్ట్రిసిటీ కొన్నారు తెలంగాణ ప్రభుత్వం. సో ఆ కొనుగోలులో అక్రమాలు జరిగాయి, కొనుగోలు సక్రమంగా జరగలేదనేది ఒకటి. రెండోది యాదాద్రి భద్రాద్రి ఈ పవర్ ప్లాంట్స్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయి అనేది రెండవది. ఈ రెండిటికి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి అని ఏకసభ్య కమిషన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చి 14న నియమించింది. సో ఈ ఏకసభ్య కమిషన్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ తర్వాత ఈయనకు కూడా సమ్మన్ చేసింది, కేసీఆర్ను కూడా వచ్చి చెప్పమని. అయితే అప్పటికే ఈయన నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో అవకతవకలు జరిగాయన్నట్టుగా ఆయన మాట్లాడడం చూసాం మనం. దాంతో కేసీఆర్ ఆయనకు లెటర్ కూడా రాశాడు, మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అసలు కమిషన్ వేయడమే చట్టవిరుద్ధము, కమిషన్ వేయకూడదు. ఎందుకంటే ఈఆర్సీ అనుమతి, ఈఆర్సీ అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్, ఇదొక న్యాయ ప్రాధికార సంస్థ అంటారు దాన్ని. సో ఆ సంస్థ ఒకసారి పర్మిషన్ ఇచ్చినాక ఆ సంస్థ మీద విచారణ జరిపే హక్కు ఎవరికి లేదు. ఏమన్నా ఉంటే సుప్రీంకోర్టులో తీర్చుకోవాలి తప్ప ఇట్లా కమిషన్లు వేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఒకటి. రెండోది, మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ మీరు ఒక నిర్ణయానికి వచ్చేసి ఇప్పుడు నన్ను పిలిస్తే లాభం లేదనేది కూడా ఆయన అన్నాడు. కానీ ఆ కమిషన్ ముందుకు పోతుంది. అందుకని కేసీఆర్ ఏం చేశారంటే హైకోర్టులో అసలు ఈ కమిషన్ కరెక్ట్ కాదు, ఆపేయమని, విచారణ ఆపేయమని హైకోర్టులో వేశాడు. హైకోర్టు ఈయన పిటిషన్ని విచారణ అర్హత లేదని కొట్టేసింది. కమిషన్కి విచారించే అర్హత ఉంటుంది, విచారించవచ్చు, దేన్నైనా కూడా విచారించవచ్చు అని. దాంతో కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుల్లాగా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దీనికి సంబంధించి కేటీఆర్ అండ్ హరీష్ రావు ఢిల్లీలో కూర్చొని అక్కడ అడ్వకేట్లతో మాట్లాడుకోవడం ఇవన్నీ చేశారు. సో కేసీఆర్ తరఫున సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ ముహుల్ రోహత్గి వాదించారు. ఇటు గవర్నమెంట్ తరఫున కూడా పెద్దవాళ్ళనే దించారు. మనకు తెలుసు ఆల్రెడీ సిద్ధార్థ లూత్రా చంద్రబాబు రేవంత్ రెడ్డి గురువుకి కూడా ఆయనే కాబట్టి ఆయన్నే పెట్టారు. అట్లాగే కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వి, ఈయన ఎంపీగా కూడా మొన్న కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. సో రాజ్యసభ ఈయన వాదించాడు గవర్నమెంట్ తరఫున. ఇక జస్టిస్ నరసింహారెడ్డి కూడా ఇందులో పార్టీ కాబట్టి ఆయన తరఫున శంకర్ నారాయణ అనే ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ వాదించారు. దీనికి ముగ్గురు జడ్జీల బెంచ్, అంటే సిజే బెంచ్ అంటారు, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, పార్దీవాలా, మనోజ్ మిశ్రా, ఈ ముగ్గురితో ఉన్న బెంచ్ దీన్ని, ఎందుకంటే ఇది కొంత రాజ్యాంగ సంబంధం ఉన్నది కాబట్టి దీని మీద వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు. నిన్న వాదనలు వాడివేడిగా జరిగాయి. సో ఫస్ట్ మనం తీసుకుంటే ముకుల్ రోహత్కి వాదన ఏంటి, అంటే కేసీఆర్ వాదన ఏంటి అని కానీ చూసినప్పుడు ఈ ఇందాక నేను చెప్పినట్టు ఈఆర్సీ ఒకసారి ఓకే చేసి నాకు ఇవ్వకూడదు ఒకటి. రెండోది, టెండర్లు వేయకుండా నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు, ఇక్కడ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. టెండర్లు వేయాల్సిన అవసరం ఇది ఏంటంటే తెలంగాణ ఏర్పడగానే విద్యుత్ సంక్షోభం ఉన్నింది. ఎందుకంటే ప్రొడక్షన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇక్కడ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కే ఉండడం వల్ల అప్పట్లో చివరి మంత్రి మన సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా
తెలంగాణ విడిపోతే అంధకారం అయిపోతుందని కూడా ఆయన చెప్పాడు. అది నిజం కూడా, కొంత పార్షియలీ ట్రూ ఆల్సో. ఎందుకంటే ఉత్పత్తి అంతా అక్కడ ఉంది కాబట్టి, అందుకని కేసీఆర్ విద్యుత్ సంక్షోభం రాకూడదు కాబట్టి ఆగమేఘాల మీద ఛత్తీస్గఢ్ నుంచి కొనాల్సి వచ్చింది. అందుకని బిడ్డింగ్ అవన్నీ జరగకుండా నామినేషన్ పద్ధతిలో కొన్నారు. ఇది ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర విద్యుత్ కొనింది కాబట్టి ఇక్కడ అవకతవకలు జరిగే అవకాశం లేదు. రెండోది, 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డీల్ జరిగినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం సింగిల్గా కమిషన్ వేయడం కూడా కరెక్ట్ కాదు. ఇక భద్రాద్రి యాదాద్రికి సంబంధించిన ఇది కూడా క్రిటికల్ టెక్నాలజీ వాడకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడడం వల్ల కాలుష్యానికి స్కోప్ ఉందనేది ఈ జస్టిస్ నరసింహారెడ్డి కూడా వాదన. సో అది కూడా కరెక్ట్ కాదు. మేము దాన్ని BHEL ఆమోదించి BHEL ఆధ్వర్యంలోనే ఈ టెక్నాలజీ వాడాము, ఇదైతే స్పీడ్గా జరుగుతుంది అనేది మా వాదన అనేది చెప్పారు. అట్లాగే మేము కొనింది కూడా ఎక్కువ పెట్టి కొనలేదు. ₹3.90 ఒక యూనిట్కి పెట్టి కొన్నాము. అదేమీ అబ్నార్మల్ కాదు. ఇంకా ఎక్కువ పెట్టిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఏదేమైనా మేము పరిశ్రమలకు కావచ్చు, IT ఇండస్ట్రీకి కావచ్చు, ఇటు వ్యవసాయానికి సంక్షోభం లేకుండా అభివృద్ధి వైపు నడిపించగలిగాము. ఇవన్నీ చేయడం వల్లనే అది పరిగణలోకి తీసుకోకుండా ఒక కక్ష సాధింపు చర్యతో కేసీఆర్ ప్రతిష్టను మసకబారే విధంగా కమిషన్లు వేయడం అనేది జరుగుతుంది తప్ప ఇంకేమీ లేదనేది వీళ్ళ వాదన. సో ఈ వాదన అన్నీ అయినాక అటువైపు నుంచి సిద్ధార్థ లోత్రా, అభిషేక్ మను సింఘ్ కూడా వాళ్ళ వాదనలు వినిపించారు. ఎందుకంటే ఇదంతా అక్రమాలు జరిగాయి. రెండోది ఏంటంటే ఈ కమిషన్ వేయడం అంటే అర్థం ఆయన ఏదో ప్రాసిక్యూట్ చేయడమో కాదు. మామూలుగా మనకి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం దేని మీద అయినా ఫ్యాక్ట్ ఫైండింగ్ వేయచ్చు. ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన విషయాల మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ వేసి ప్రజలకు చెప్పే అవసరం ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. అంత మాత్రాన కేసీఆర్ని ఏదో ఈ కమిషన్ వేసినంత మాత్రాన కేసీఆర్ని ప్రాసిక్యూట్ చేస్తున్నట్టు కాదు. అంటే ఈ చట్టం ప్రకారం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తప్ప ఇదేమి దీన్ని బట్టి బైండింగ్ కాదు. బైండింగ్ అంటే చట్టబద్ధంగా చర్య తీసుకునే పరిస్థితి ఏముండదు. ఒకవేళ అవకతవకలు జరిగాయని కమిషన్ చెప్పినా ఈయన మీద ప్రాసిక్యూషన్ అనేది ఈ రిపోర్ట్ వల్ల జరగదు. కాబట్టి సివిల్ కానీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేది జరగదు. కాబట్టి వేయడమే కరెక్ట్ కాదని వాళ్ళ వాదన తప్పు అనేది వీళ్ళు అక్కడ వాదించారు. అయితే ఈ బెంచ్ ఏం చెప్పిందంటే ఇందులో కమిషన్ వేయడం కరెక్టే, అన్నీ కరెక్టే, కానీ ఆయన మెరిట్స్ని పబ్లిక్గా మాట్లాడడం, ఇంకా పూర్తిగా విచారణ ముందుకు కాకముందే ఆయన కేసు మెరిట్స్ని గురించి మాట్లాడడం, ఆల్రెడీ కేసీఆర్ తప్పు చేశాడన్నట్టుగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. సో న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్టు ప్రజలకి కనిపించడం కూడా అవసరమే అనేది కూడా జస్టిస్ చంద్రచూడ్ సీరియస్గానే తీశారు. సో ఆయన్ని తీసేయమని కూడా ఆదేశాలు జారీ చేశారు. సో దీనికి ఇంకా తీర్పు ఇవి జరుగుతుండగానే జస్టిస్ నరసింహారెడ్డి రిజైన్ లెటర్ ఇచ్చేశారు. ఇప్పుడు 22వ తేదీ కొత్త జడ్జిని నియమిస్తారనమాట. అంటే ఇక్కడ కేసీఆర్ కోరుకున్నట్టుగా మొత్తం కమిషన్ని రద్దు చేయడం జరగలేదు. కాబట్టి కేసీఆర్కి ఇదేమి కంప్లీట్ ఊరట కాదు. కమిషన్ అయితే ఉంటుంది, విచారణ జరుగుతుంది, జడ్జి మాత్రం మారుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఈ సందర్భంగా నరసింహారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఢిల్లీలో. ఆయన ఏం మాట్లాడారంటే, నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చిందంటే ఈ విచారణ మీద రకరకాల అభూత కల్పనతో వార్తలు వస్తున్నాయి, పుకార్లు వస్తున్నాయి. ఆ పుకార్లకు చెక్ పెట్టడానికి నేను వాస్తవాలు ఏంటని చెప్పడానికి నేను పెట్టాను. నేను పెట్టిన తప్పైతే నీటిపారుదల రంగానికి సంబంధించి పినాకి చంద్రఘోష్ విచారిస్తున్నారు, ఆయన కూడా పెట్టాడు కదా, మరి అది తప్పు కాదా అని అడిగాడు. అట్లాగే దేశంలో నేను పెట్టిన తప్పు అయితే దేశంలో అనేక కమిషన్లు వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నారు కదా అనేది కూడా ఆయన మాటల్లో కూడా సత్యం ఉంది. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు మెరిట్స్ మాట్లాడడం మీద, ప్రెస్ మీట్ పెట్టడం మీద కూడా మాట్లాడలేదు. సుప్రీంకోర్టు వద్దనలేదు. మెరిట్స్ అంటే ఈ కేసులో ఆల్రెడీ సబ్మిట్ చేసి ఈయన పనేంటి సబ్మిట్ చేయాలి. ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టి ఏం చెప్పచ్చు, ఏం జరుగుతుంది అనేది చెప్పచ్చు, కానీ తీర్పు చెప్పేయకూడదు. కేసీఆర్ దోష్ అన్నట్టుగా చెప్పేయకూడదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది.
దాన్ని గౌరవిస్తూ నేను రిజైన్ చేస్తున్నాను నరసింహారెడ్డి చెప్పాడు. గవర్నమెంట్ ఏమో 22వ తేదీ వరకు టైం ఇవ్వండి, మేము కొత్త జడ్జిని పెడతామని చెప్పింది. సో ఇందులో ఏంటంటే ఒక విచారణ జరుగుతున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి విచారణ ఏం జరుగుతుందో చెప్పచ్చు, కానీ దాంట్లో తీర్పులాగా చెప్పేయకూడదు అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని గౌరవించి జరిగింది. సో రేవంత్ రెడ్డికి షాక్ కాదు, కేసీఆర్కి షాక్ కాదు. ఇదంతా ఒక పొలిటికల్ గేమ్లో భాగంగా జరుగుతుంటాయి. ఎందుకంటే అవతల వ్యక్తిని అవినీతి జరిగిందని బదనాం చేయడానికే కమిషన్లు వేస్తుంటారు. దాన్ని ఎదుర్కొని నేను కరెక్ట్గానే ఉన్నానని చెప్పడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం. సో ఇద్దరు, ఆయన ఎత్తులకి ఈయన ఒక ఎత్తి వేశాడు తప్ప దీనివల్ల ఏమి లేదు. ఓవరాల్గా మనకు అర్థమయ్యే సామాన్య ప్రజలకి ఇట్లాంటి కమిషన్లు అనేవి వేయడం వల్ల అదేదో అంటారు కదా, భూమి ఆకాశం బద్దలైపోదు, ఏం జరగదు. ఓన్లీ ప్రజల్లో అతను బ్లేమ్ చేయడానికి తప్ప ఇంకా ఇటువంటి కమిషన్లు ఇంకా దేనికి పనికిరావు అనేది ఒకటి. రెండవది, ఇట్లాంటి కమిషన్లు ఉన్నప్పుడు జడ్జెస్ కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి.